హాయ్ అండి, అందరికీ నమస్కారం. మెయిన్గా నేనైతే ఈ వీడియో చేయాలనుకునింది 13th మే అయితే ఎలక్షన్ జరుగుతున్నాయి. మేము ఉండేది ఏపీలోనే. దేశంలో అంతా చాలా చోట్ల ఎలక్షన్లు, పార్లమెంట్ ఎలక్షన్లు కూడా జరుగుతున్నాయి. మాకైతే అసెంబ్లీ, పార్లమెంటు రెండు జరుగుతున్నాయి. దీనికి నేను చెప్పాలనుకునేది ఏంటంటే, మీరు ఖచ్చితంగా అందరూ తప్పకుండా పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేయండి. చాలామంది ఓటు వేయడం లేదు. అంతకుముందు అంతా చూస్తే కూడా 60%, 55% అలాగా ఓట్లు వేస్తున్నారండి. ముందు మెయిన్ చదువుకున్న వాళ్ళు కొంచెం ఇళ్లలో నుంచి వచ్చి బూత్ దాకా వెళ్ళి ఓట్లు వేయండి. అప్పుడు మనకి ఒక సంతృప్తి ఉంటుంది, మనం ఎన్నుకున్న గవర్నమెంట్ ఫామ్ అయింది అని చెప్పేసి. లేకపోతే తర్వాత అయ్యో అలా జరిగింది ఇలా జరిగింది అని బాధపడే కంటే మనం వెళ్ళి ఓటు వేస్తే మనకు అది ఒక సంతృప్తినిస్తుంది. 5 ఏళ్ళు భరించాలి మనము ఏది కూడా. అందుకని మనం ఓటేసి మంచి గవర్నమెంట్ని, మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడే మనం మనశ్శాంతిగా 5 ఏళ్ళు హ్యాపీగా ఉండగలము. ఎవరు కూడా, ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు హక్కుని మీరు వినియోగించుకోండి. తప్పకుండా పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటు వేస్తారని ఆశిస్తూ ఉన్నానండి. థ్యాంక్ యూ అండి. బాయ్. ఈ వీడియో నేను అందుకోసమనే చేయాలనుకున్నాను.